సప్తగిరి ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. బాగున్నారా ప్రసాద్ గారు? ఫైన్, బాగున్నాను సార్. మీకు, శేఖర్ రెడ్డి గారికి, కిరణ్ కి, మహేష్ కి, 99 టీవీ ప్రేక్షకులకి అందరికి హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ మధ్య అసంతృప్తితో ఉన్నారని విన్నాను, నామినేటెడ్ పదవి రాలేదని. ఎవరు అసంతృప్తి? నేనా? మీరే. నథింగ్ అటువంటి పాపం బ్రహ్మనాయుడు పార్టీలో కూడా నిలిచేటట్లేవు నువ్వు. మరి ఓకే ఓకే బ్రహ్మనాయుడు గారు మీరు పార్టీలో కూడా నిలిచేటట్లేరు, ఇలాంటి ప్రశ్నలు లేదు. అంతా ఓకే కదా సప్తగిరి ప్రసాద్ గారు? పార్టీ ఆఫీస్ నుంచే మాట్లాడుతున్నాను. ఓ సూపర్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి ఆఫీస్ లో. ఎక్కడ? మంగళగిరి అది? చిత్తూరు పార్టీ ఆఫీస్. పోనీలే. రైట్. ఏంటి ప్రజా దర్బార్ అసలు ఏంటి సార్? ఏం జరిగింది? ఎమ్మెల్యేలు పూర్తిగా వదిలేశారని చెప్పేసి లోకేష్ గారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అసలు ఈ ప్రజా దర్బార్ ఎన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నిర్వహించింది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నెలలు నిర్వహించింది? అసలు ఏంటి దాని కథ ఏంటి చెప్పండి. ఫస్ట్ పాయింట్ మీకు సమాధానం చెప్పేస్తాను. చెప్పారు కదా ఈ మధ్య అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు కదా. 22 ఏళ్లుగా పార్టీలో ఉన్నాను. విద్యార్థి నాయకుడిగా టిఎన్ఎస్ఎఫ్ ని పెట్టినప్పటి నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గా 4 years, ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అపోజిషన్ లో 5 years, పార్టీ కోసం నా శక్తి ఎంత ఉందో అంత పనిచేశాను. ఇంకా పదవులు అంటారా? చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి దీవెనలు అవి ఉంటే ఆటోమేటిక్ వస్తాయి పదవులు. పదవితో వచ్చే గౌరవం పదవితోనే పోతుంది. వ్యక్తిత్వంతో వచ్చే గౌరవం చివరి వరకు ఉంటుంది. ఆ గౌరవం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నేను అధికార ప్రతినిధిగానే ఉండాలని ఆయన కోరుకున్నారేమో, కాబట్టి నేను అధికార ప్రతినిధిగానే ఉన్నాను. ఇక్కడ అసంతృప్తి, డిసాటిస్ఫికేషన్ అనే దానికి ఛాన్స్ లేదు. వాట్ మై లీడర్ సేస్ దట్ ఈస్ ద ఫైనల్. నాయకుడు ఏం చెప్తే అదే ఫైనల్. నువ్వు అధికార ప్రతినిధి కాదు, నువ్వు అటెండర్ గా ఉండాలన్నగా నువ్వు ఉండడానికి నాకేం ఇబ్బంది ఏమి. రైట్. నిజంగా ఇది చాలా గ్రేట్ విషయం. మీలాంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉండటం చాలా మంది ఉన్నారు. నేను ఒకటే కాదు, నాకన్నా చాలా సీనియర్ ఉన్నారు. ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలని కుటుంబాలని త్యాగం చేసిన వాళ్ళు. వాళ్ళందరికన్నా కూడా నేను బెటర్ పొజిషన్ లో ఉన్నాననేసి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. దాని గురించి కాదు, పదవులు అనేది వస్తా ఉంటే పోతా ఉంటే దట్ సెకండరీ. ఇందాక మీరు ఇంకేదో చెప్పారు కదా సార్, ఏం సార్ అది? ప్రజా దర్బార్ కార్యాలయానికి ఒక నాయకుడు అన్నవాడు సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలా, నా పరిపాలన ఎట్లుంది అని తెలుసుకోగలగాలి. ప్రజలకి నిన్న మీరు ఈరోజు చెప్పారు కదా 5,000 మందిని కలిశాడు అనేసి, అదే మాకు ఒక మార్క్స్, 100 మార్కులు పడినట్టే. ఒక నాయకుడు ఒక్కడే నిలబడుకొని ఉదయం నుండి సాయంత్రం దాకా మంచినీళ్ళు కూడా ముట్టకుండా 5,000 మంది ప్రజల యొక్క సమస్యలు విన్నాడు. 5 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రం అయ్యేది. సమస్య లేకుండా ఉంటుందా? మనకి అడ్మినిస్ట్రేషన్ ఉండే దేనికి? సమస్యలు వినడానికే కదా. నేను ఓపెన్ గా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన 5 ఏళ్ల కాలంలో ఏ రోజైనా తన తాడేపల్లి ప్యాలెస్ లోకి 5,000 మందిని రప్పించినటువంటి ఘటన ఎప్పుడైనా చూసారా? ఏ రోజైనా ఎమ్మెల్యేని రప్పించిన ఘటన చూసారా? ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు లేవు. లేదు లేదు, మీరు ఆగాలి శేఖర్ రెడ్డి గారు. మీరు 10 నిమిషాలు చెప్తే వారు విన్నారు. అన్న నిన్న పిలిచింది కూడా మీ పార్టీ ఆఫీస్ కన్నా కరకట్ట పూరి గుడిసె కాదన్న. కరకట్ట పూరి గుడిసె 5,000 మందిని పిలవలేదన్న పార్టీ ఆఫీస్ కన్నా. వినండి శేఖర్ రెడ్డి గారు, ఇంకా ఆగండి, చెప్పండి. వినండి. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారి డిబేట్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పటి వరకు 20 నిమిషాలు మాట్లాడినాడు. పంచాంగ శ్రవణం చేసినట్టే చేసినాడు. మేము ఎవరు అడ్డుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్షం వాయిస్ పోనివ్వండి, లెట్ హిమ్ స్పీక్. ఆయన ఏం మాట్లాడుతారు అంటే ఉండేది ఒక్కడే కదా, కాదు వారికి అంత అవకాశం ఇచ్చినా మళ్ళీ అందరు కలిసి వారిని టార్గెట్ చేస్తారు. మధ్యలో రావచ్చు సార్. శేఖర్ రెడ్డి గారు మధ్యలో వచ్చి టైం వేస్ట్ చేయదు ప్లీజ్. మాట్లాడు, సమయం చాలా తక్కువ ఉంది. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. అసలు డిస్టర్బ్ చేయలేదు, మిమ్మల్ని అసలు ఇంటరప్ట్ చేయలేదు. కంటిన్యూ చేయండి ప్రసాద్ గారు. 5,000